అసలు ఏమైందలే సల్లి ఎందుకు ఈకోల్డ్ ఎక్కిళ్ళు, ఎందుకు కింద పడ్డాడు, ఎందుకు ఫోన్ చేసిండు, ఎందుకు యాక్సిడెంట్ అయింది, ఎవరు ఫోన్ చేశారు సల్లికి ఈ టైంలో, నీకెందుకు చేసిండు, ఎట్లా యాక్సిడెంట్ అయింది అసలు ఏమన్నా చెప్పాలా? ఏం మాట్లాడుకుంటూ అట్లా కూర్చుంటారో వెళ్ళి. తెలియదు మార్కస్, అసలు ఎలా అయిందో ఏమైందో. సల్లి అయితే ఫోన్ చేసి ఇలా యాక్సిడెంట్ అయిందో, లాగోగో సల్లి అక్కడే ఉన్నాడు, పద పద దిగు దిగు మార్కస్, వెళ్ళి సల్లిని చూసొద్దాం. ఏమైంది సల్లికి అసలు? సల్లి సల్లి మార్కస్ ఆగు, సల్లి లే, సల్లి సల్లి అసలు ఏమైంది మార్కస్? సల్లిని ఎక్కించావు కదా మార్కస్, నువ్వైతే ఆ కార్ అయితే ఎక్కొచ్చాయి, ఎలక ఫాలో అవ్వు మార్కస్, ఓకేలా? సల్లి అసలు ఏమైంది, ఎందుకు వచ్చావు ఈ కొండ దగ్గరికి, ఎందుకు ఇట్లా యాక్సిడెంట్ అయింది, కొండ మీద నుంచి ఎలా పడిపోయావు? మళ్ళీ స్పోర్ట్స్ కార్లో, అది వెళ్తే డ్యూరబుల్ కార్, ఆ కార్ నుంచి బయటికి ఎట్లా పడ్డావు? ఏందో తెలియదు, ఎవరో అన్న నెంబర్ 008 అని అయితే ఫోన్ చేసి నన్నైతే కొండపైకి అయితే రమ్మని చెప్పారు. నాకు మాట్లాడడానికి కూడా ఓపిక ఏం లేదు, ఇక ఏం మాట్లాడాను నేనైతే. ఇంకా మార్కస్ ఏంటి రావట్లేదబ్బా, కాస్త వెయిట్ చేద్దాం, రాకపోతే మళ్ళీ వెళ్దాం. మార్కస్ అయితే వస్తున్నాడు, లెట్స్ గో. ఓల్డ్ కార్ కదా అది, అందుకే మంచిగా పని చేస్తుందో లేదో అని చూస్తున్నాం. ఇప్పుడైతే వాళ్ళ హాస్పిటల్కి అయితే వెళ్దాం. అసలు సల్లి ఎందుకు ఇలా చేశాడు, ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్తా, పాత ఫ్రెండ్స్ గురించి చెప్తా అనేసరికి వచ్చేసిండు మన సల్లి. అందులో 008 అంట నెంబరు, అది ఎందుకు వచ్చిందో. వాళ్ళ పాత ఫ్రెండ్స్ చనిపోయారని క్రియేట్ చేసిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నాడని హోప్స్ పెట్టుకుంటాడు. వాళ్ళు అసలుకైతే బతికే ఉన్నారు. అది కనుక సల్లికి తెలిస్తే మాత్రం చాలా సివియర్ ఉంటుంది. ఇప్పుడైతే సల్లి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏదో హాస్పిటల్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే సల్లి లోపల అడ్మిట్ చేద్దాం. సల్లి 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 హాస్పిటల్ వచ్చిందిలే. నాకు అస్సలు ఓపిక లేదు, కొండపై నుంచి పడిపోయా. మీ సన్నీని చూడాలంటే 3 months తర్వాత రావాలి. మీ సన్నీని ఇప్పుడు కూడా చూడలేరు, ఎందుకంటే అబ్జర్వేషన్ ఐసీయూలో అయితే ఉన్నాడు. అతను 50-50 ఛాన్స్ అయితే ఉంది బతికడం, కష్టమైతే అనిపిస్తుంది. అవును, చిల్డ్రన్ పై నుంచి అతను పడ్డాడు, సో బీ కేర్ఫుల్, అతను చనిపోయే ఛాన్స్ కూడా అయితే ఉంది. పద మార్కస్, ఎక్కైతే వెళ్ళిపోదాం. ఫ్రాక్లీకి అయితే ఇంకా 3 months పడుతుందంట రికవరీ అవ్వడానికి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మన సల్లి ఇప్పుడైతే వెళ్ళి కార్ రిపేర్ చేపిద్దాం. పద మార్కస్, సల్లికి అయితే ఇలా అవ్వడం కుదరదు, అట్లా అయిపోయింది. మనమైతే ఏం చేయలేము. వాడు 50-50 ఛాన్సెస్ అంటారు డాక్టర్. ఇప్పుడే ఫోన్ చేశారు 50-50 అంట. ఇప్పుడైతే టైం 3 అవుతుంది. వెళ్ళి అయితే మనం అక్కడ వెళ్దాం. వెళ్ళి అయితే కారు అయితే రిపేర్ చేయించేసి సల్లి వాళ్ళ ఇంట్లో అయితే పెట్టేద్దాం. తర్వాత అయితే మనం కూడా ఇక ఇంటికి వెళ్ళేసి పడుకుందాం. సల్లికి అయితే తొందరగా రికవర్ అవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే మన నెక్స్ట్ మిషన్కి సల్లి చాలా క్రూషియల్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మనుషులలో సల్లికి అంత బెస్ట్ మనిషి ఎవరైతే లేరు. ఇప్పుడైతే మెకానిక్ షాప్కి అయితే వెళ్ళిపోదాం. పద, తొందర వచ్చేయి, లేట్ చేయొద్దు. ఇకైతే వెళ్ళిపోదాం. ఇక ఇటే కొద్దిగా మార్కస్ కార్తో స్టార్ట్ చేయకు, చిల్లగా రాలేక హారర్ కొట్టకు మార్కస్, లైట్ పూట. ఇల్లైతే కార్ అయితే మాడిఫై చేయించుకోవాలరా, రిపేర్ చేయించుకోవాలరా. సేమ్ ఓల్డ్ ఫస్ట్ కార్ ఎలా ఉందో అలా చేసుకోవాలరా మార్కస్, ఓకేనా? వీళ్ళైతే ఇక్కడే ఉంటాను, అప్పటి వరకు వీళ్ళైతే రిపేర్ చేయించుకోవాలరా, ఓకేనా? ఓకే అల్లయ్య, రిపేర్ చేయించుకోవాలైతే వచ్చేసారు అల్లయ్య. ఇగో కొత్త కార్, టైం అయితే 2 hours పట్టింది అల్లయ్య అది రిపేర్కి. చాలా పార్ట్స్, ఒరిజినల్ ల్యాంబోర్గిని పార్ట్స్ ఎదుగడానికైతే. ఓకే అల్లయ్య, మాట్లాడు, ఫోన్ రేపు పక్కన ఉంటా. ఏంటల్లయ్య, ఎవరు ఫోన్ చేశారు, ఏమైంది, ఎందుకు భయపడతావు? వాడు ఫోన్ చేశాడు. వాడు మాన్స్టర్. ఏదో ఓజీ వస్తున్నట్టు చెప్పావు. ఏ పర్లే, మాన్స్టర్గా వాళ్ళని చూసుకుందాం. ఇప్పుడైతే సల్లి క్యూర్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. 3 months అయితే ఆగుదాం. తర్వాత వి విల్ సీ ఆఫ్టర్. అల్లయ్య, కార్ అంతా ఫుల్ మాడిఫై చేయించి మొత్తం బుల్లెట్ ప్రూఫ్ గ్యాసులు పెట్టించావు. మాన్స్టర్కి భయపడా అల్లయ్య? నువ్వెందుకు భయపడుతున్నావు అల్లయ్య? మాన్స్టర్కి ఎవరైనా భయపడతారా అల్లయ్య? ఏదో ఓజీ భయపడినట్టు భయపడతావు. ఓజీకే మనం భయపడలేను, నువ్వు మాన్స్టర్కి ఎందుకు భయపడతావు అల్లయ్య? ఇప్పుడైతే హాస్పిటల్ వచ్చింది. సల్లికి మాన్స్టర్ రోజు ఏం తెలియవద్దు, ఎందుకంటే సల్లి పాత ఫ్రెండే మాన్స్టర్, అది మనకు తప్ప ఎవరికి తెలియద్దు. ఇప్పుడైతే సల్లిని తీసుకొచ్చి ఫాస్ట్గా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఏం మాట్లాడలే.
మీరే కదా లెస్టర్, మీ సన్నీని అయితే ఇక మీరు తీసుకెళ్ళచ్చు. నేనే ఇప్పుడే ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడైతే నేను ఫైన్, నాకైతే బాడీ పెయిన్స్ అన్నీ అయితే తగ్గిపోయాయి. ఇప్పుడైతే నేను ఏ పనైనా చేయొచ్చు, మొత్తం క్యూర్ అయితే అయిపోయాను నేనైతే. సో ఏదో ఒకటి మాట్లాడి లెస్టర్, అలా ఉండకు. ఓకేలే సల్లి, మాట్లాడతలే, బాధపడకు. నువ్వైతే హెల్త్ క్యూర్ అయింది కాలేదు, ఒక అదే చాలు. ఇప్పుడైతే నువ్వు ఆల్ ఫిట్. ఇప్పుడైతే పద మీ ఇంటికి వెళ్దాం, లెట్స్ గో. ఇగో సల్లి, ఇప్పుడైతే వాళ్ళ ఈ ఇంటికి వచ్చేసాం. ఇప్పటి నుంచి అయితే మీకు ఈ లొకేషన్ చెప్పా కదా, ఇదే నీ ఇల్లు. ఇగో సల్లి, మీకు గణేష్ కూడా ఇక్కడే ఉన్నాడు. మొక్కుకో, నీకేం కాలేదని మొక్కాం గణేష్కి, ఏం కావద్దని, నీకేం కావద్దని గణేష్కి. ఇప్పుడైతే మీ ఇంటికి అయితే వెళ్ళిపోదాం పదా. నీ కార్లు కూడా మేము రిపేర్ చేసి అయితే లోపల పెట్టేసాం సల్లి, బాధపడకు. ఓకే, థ్యాంక్ యూ లెస్టర్, నీ హెల్ప్కి అయితే ఎప్పుడు మర్చిపోను. నా కార్ని కూడా రిపేర్ చేసావన్నావు, అది రిపేర్ అవుతుందో అవ్వదో కూడా అనుకున్నాను. అసలు బ్రేక్ అవ్వదు అనుకున్నాను టైటానియందే. సో థ్యాంక్ యూ లెస్టర్, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. ఒకసారి చూసుకుంటాను లోపలికి వెళ్ళి. చూసుకో సల్లే, నెక్స్ట్ మిషన్కి నీకు ఆ కారే పనికి వస్తుంది. అవునా మార్కస్, ఏ మిషన్ మార్కస్ నెక్స్ట్? చాలా పెద్ద మిషన్, ఇంకొన్ని రోజుల్లో మేమే మీకు చెప్తా వచ్చి. ఓకే మార్కస్, ఇక నేనైతే రెస్ట్ తీసుకుంటాను, మీరైతే మీ ఇంటికి అయితే వెళ్ళండి. కారు కూడా మాడిఫై చేయించారు, ఎందుకు మార్కస్? ఫర్ ద నెక్స్ట్ బిగ్ మిషన్స్ అలే, యూ అయితే రెడీ గుళ్ళు, రెస్ట్ తీసుకో. ఓకే మార్కస్, వీళ్ళు చెప్పేది క్లియర్గా వీళ్ళు. ఇప్పుడైతే మన సల్లి గురించి అయితే వాళ్ళ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే బాల్స్టర్కి సల్లి బతికుల్లాడాలి, తెలిసిందే అనుకో, వాళ్ళిద్దరు కలిసిపోతాడు, 100% కలిసిపోతారు. ఇప్పుడైతే వాళ్ళ కేర్ఫుల్గా మనం ఉండాలి. బాల్స్టర్ ఎప్పుడైనా మన దగ్గరికి రావచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. మనమైతే బీ కేర్ఫుల్ ఉండాలి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం పదా, ఇంటికి వెళ్ళి డిస్కస్ చేద్దాం ఏం చేయాలో నెక్స్ట్ మార్కస్. ఓకేనా, నేను ఏం మాట్లాడకు మార్కస్, నేను చెప్పేదే వీళ్ళు. ఇంటికైతే వెళ్దాం పదా, లెట్స్ గో. ఫస్ట్ ఇంటికి వెళ్ళి అయితే మాట్లాడదాం. ఇక ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే ఇంట్లోకి అయితే వెళ్దాం. ఇంట్లోకి వెళ్ళి ప్లాన్ చేద్దాం, సెక్యూరిటీ ప్లాన్ ఎలా ఏం చేయాలి, ఎలా బాల్స్టర్లు అడ్డుకోవాలి. ఓకేనా, బాల్స్టర్లు ఎట్టి పరిస్థితుల్లో కలవలేదు సలీలో. కలవలిచ్చావా వాళ్ళ పేర్లు ఎవ్వరు ఆపలేరు. ఇక ఆ ప్లస్ ఇంకో మూడో వాడు కలిస్తే ఇక లాస్ ఎల్టోస్ వాళ్ళ కంట్రోల్లో ఉండిపోద్ది. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఏంటబ్బా, ఓకే లోపలికి అయితే వచ్చేసాం. సర్లే మార్కస్, సల్లి ఇప్పటికే సల్లికి అయితే ఫోన్ చేసి చెప్పా, నేను చెప్పి వెళ్తారు ఇంట్లో నుంచి బయటికి రాకది. మార్కస్, వాళ్ళ ఆర్మీలు రెడీ చేయి, వెళ్తా తొందర రెడీ చేసుకుంటే వెళ్తా మంచిది. వచ్చేసారా ఆర్మర్స్ సోల్జర్స్? ఇప్పుడైతే మనకు ఒక మిషన్ పడ్డది, చాలా డేంజరస్ పర్సన్ ఈస్ కమింగ్ టు లాస్ ఏంటోస్. హీస్ ఎవరో కాదు, ద బాల్స్టర్ మైకల్ డసాల్టా. హీస్ కమింగ్ టు ఆ సిటీ. ఎందుకంటే వాడు వచ్చాడు అనుకోండి, వాళ్ళందరూ తలలు లేచిపోతాయి. తెలిసిందే కదా, వాడు చేసే అరాచకం వాళ్ళ కల్చర్లో లేకుండా వెళ్ళిపోద్ది. వాడొక్కడే దూసుకుంటూ వచ్చే బాల్స్టర్ వాడొక్కడు. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోదాం మార్కస్. వాళ్ళకైతే చెప్పేసావు కదా, మన ఇంటికాడైతే సెట్ చేపి. ఓకే, సూపర్ సెట్ చేసావు మార్కస్. మన ఇంటి చుట్టూ ఇప్పుడు సెక్యూరిటీ. ఓకే లైస్, ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం పదా. ఓకేలా మార్కస్, ఎత్తకు లో మార్కస్, ఎత్తేసావా? ఎందుకు ఎత్తుతావు? ఎత్తకు ప్లీజ్. ఏరా మార్కస్, మీ అల్ల చాలా భయపడతాడు అనుకుంటా. అంతేలే, నా పేరుకున్న భయం అది. ఇప్పుడైతే మీరు ఎందుకురా అంత సెక్యూరిటీ పెట్టుకున్నారు? స్లైపర్ వేసి ఒక్క హెడ్ షాట్ కొడితే సచ్చే పోతారు. ఇప్పటికి కూడా మీరు నా కళ్ళు చూపు బేరలోనే ఉన్నారు. వేసేయమంటారా? ఏంట్రా లెస్టర్ ఉరుకుతున్నావు? ఒక్కటే బుల్లెట్ చచ్చిపోతావు. కొట్టు, డోర్ కొట్టురా. తాళాలు మర్చిపోయావా ఏంది కార్లో? ఉరుకు. నిన్ను చంపే రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు మర్చిపోలి గిఫ్ట్ ఇస్తా నీకు. చంపి పడేస్తారా నిన్ను? దాక్కో, నేను వచ్చే రోజు వస్తుంది. వచ్చి దాక్కుల్లో వెళ్ళి వాడికి భయపడేది ఏంటల్లయ్యా? ఎందుకు భయపడతావు అల్లయ్యా? అందరూ వేరే, వాడు వేరే.
వాడు అందరిలాగా గ్యాంగ్తో వచ్చేవాడు కాదు, వాడు ఒక్కడే ఎదురుపడి దూసుకొచ్చే మాల్స్టర్ రా వాడు. Nothing can stop me, I'm all the way up. All the way up. Nothing can stop me, I'm all the way up. All the way up. All the way up. Nothing can stop me, I'm all the way up.